నజరానా ప్రకటించింది బీసీసీఐ. టీమిండియాపై కాసుల వర్షం కురిపించింది బీసీసీఐ. ఎక్స్లో ప్రకటించింది బీసీసీఐ. ఇన్ఫాక్ట్ బీసీసీఐ సెక్రటరీ జైషా సోషల్ మీడియా ఎక్స్లో ప్రకటించారు, వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే 6 రెట్లు ఎక్కువ. అవును, వరల్డ్ కప్ ప్రైజ్ మనీ గెలిచిన టీంకి 20.6 ఇన్ఫాక్ట్ 20.5 కోట్లయితే బీసీసీఐ ప్రకటించింది అక్షరాల 125 కోట్ల రూపాయలు. టీమిండియాకు వచ్చిన ప్రైజ్ మనీ 20.5 కోట్లయితే బీసీసీఐ ప్రకటించిన నజరానా 125 కోట్ల రూపాయలు. టీమిండియా ఆటగాళ్లపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా ఆలోచిస్తే కనుక 6 రెట్లు ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇంకొక మాట కింద చెప్పుకోవాలంటే 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇంకా ఆఫ్కోర్స్ ఇంకా ఆ పైన ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఒక 150 కోట్లు అనుకుంటే క్రికెట్ అభిమానులకు సంబంధించి ఆన్ అండ్ యావరేజ్గా 125 కోట్లు అనుకుంటే కనుక క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరూ తలకు రూపాయి ఇచ్చారు అన్నట్టుగానే భావించవచ్చు. అవును, తలకు రూపాయి కూడా ఉందని అనుకోవాలి. ఒకసారి జైషా చేసిన ఆ ట్వీట్ని మనం చూద్దాం. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ప్రైజ్ మనీ ఆఫ్ INR 125 crores for Team India for winning the ICC Men's T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches and support staff for this outstanding achievement. Antu Jaisha, BCCI Secretary Jaisha ఆయన ట్వీట్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మరొకసారి మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద ప్రైజ్ మనీ ఫర్ 125 crore rupees for Team India for winning the ICC Men's T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches and support staff for this outstanding achievement. అంటూ కూడా ఆ కప్ సింబల్ని అలాగే భారతదేశ జెండాను ఆ ఇమోషన్స్ని ఆయన ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. అలాగే టీమిండియా ఛాంపియన్స్, అలాగే T20 వరల్డ్ కప్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్స్ని ఆయన ట్యాగ్ చేశారు. అలాగే ఆ ఫోటోను మీరు చూస్తే కనుక వరల్డ్ ఛాంపియన్స్ అంటూ కూడా ఆ ఫోటో కూడా మీరు చూడొచ్చు. నిజంగా అందరికీ ఉద్వేగభరిత క్షణాలు నిన్న. ఈ టైంకి మీరు కనుక బాగా గుర్తుంటే ఎంత టెన్షన్ పడి ఉంటాం ఈ టైంకి కరెక్ట్గా నెమరేసుకుంటే కనుక. ఎందుకంటే వికెట్స్ పడిపోయాయి. ఆ సందర్భంలో ఎలా టీంని ఆదుకున్నారు అనేది ఒక్కసారి కనుక నెమరేసుకుంటే ఇటు అక్షర్ పటేల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం విరాట్ కోహ్లీ ఇదే టైంకి ఎలా మ్యాచ్ని ఆదుకున్నారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇన్ఫ్యాక్ట్ నరాలు తెగే ఉత్కంఠ అనేది చెప్పుకోవాలి. హోప్స్ అయితే వదిలేసుకున్న పరిస్థితి కానొక సందర్భంలో అయితే ఇంకా మ్యాచ్ 100కే ఆల్అవుట్ అయిపోతారేమో అనుకున్న సందర్భం కూడా ఇదే టైంకి. అటువంటి సమయంలో కరెక్ట్గా ఇదే టైంకి జైషా కరెక్ట్గా గంట క్రితం అంటే మ్యాచ్ స్టార్ట్ అయిన 24 గంటలు అనుకోవాలి. మ్యాచ్ స్టార్ట్ అయిన 24 గంటల్లో బీసీసీఐ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ప్రైజ్ మనీ 125 crores for Team India for winning the ICC Men's T20 World Cup 2024. అంటే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024ని గెలుచుకున్నందుకు టీమిండియాకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అలాగే ద టీమ్ హ్యాస్ షోకేస్డ్ ఎక్సెప్షనల్ టాలెంట్, డిటర్మినేషన్, స్పోర్ట్స్మ్యాన్షిప్ త్రూఅవుట్ ద టోర్నమెంట్ అంటే ఈ టోర్నమెంట్ పూర్తిగా కూడా ఇటు తమ టాలెంట్ని చూపించింది, తమ నిబద్ధతను చూపించింది, అలాగే ఆట యొక్క స్ఫూర్తిని కూడా ప్రదర్శించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ప్లేయర్స్, కోచెస్ అండ్ సపోర్ట్ స్టాఫ్ అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. అంటే ఇటు ప్లేయర్స్కి, కోచెస్కి అలాగే సపోర్ట్ స్టాఫ్కి కూడా ఇటువంటి అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్, ఇంతటి గొప్ప ఘన విజయాన్ని సాధించినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ కూడా బీసీసీఐ సెక్రటరీ జైషా కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆనందం అయితే మాత్రం అవధులు దాటాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ ఇన్ఫ్యాక్ట్ మీరు నన్ను చూస్తే కనుక మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగిపోయారు. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ అయితే అక్కడ పిచ్ని ముద్దాడమే కాదు, నమస్కరించడమే కాదు, ఆ మట్టి ధూళిని కూడా ప్రసాదంగా భావించాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి ఉద్వేగభరిత క్షణాలు. జడేజా ఒక్కొక్కరు ఒక్కొక్క తురుపు మొక్క అనే చెప్పుకోవాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్థాయికి మించి ప్రదర్శన ఇచ్చారు. అందుకే ఇంతటి ఘన విజయం.
సాధారణ విజయం కాదు, ఇది అసాధారణ విజయం. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా లాస్ట్ 2 బాల్స్ వరకు కూడా ఏం జరుగుతుందా అంటూ కూడా ఒక ఉత్కంఠ కొనసాగిన సందర్భంలో మ్యాచ్ మేమున్నామంటూ ఒకరికి మించి ఒకరు అక్కడ ఆ స్పోర్ట్స్మెన్షిప్ అంటే ఆటకు సంబంధించి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఫీల్డింగ్లో స్కై సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ ఒక ఊపిచ్చిన విరాట్ కోహ్లీ, అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ కావచ్చు, కెప్టెన్గా రోహిత్ శర్మ కావచ్చు, బౌలర్స్గా బూమ్రా, కుల్దీప్, అలాగే అఫ్కోర్స్ అక్షర్ పటేల్ కాస్త లాస్ట్ ఇబ్బంది పడినప్పటికీ కూడా అక్షర్ పటేల్ కావచ్చు, హార్దిక్ పాండ్యా, అలాగే హర్షదీప్ అందరూ కూడా తమ స్థాయిని మించి ప్రదర్శన ఇచ్చారు. ఆ స్థాయిని మించిన ప్రదర్శన ఈరోజు టీమిండియాకి సంబంధించి వరమైంది, విజేతగా నిలిపింది. ఆ సంతోష క్షణాలని ఇటు భారతదేశ క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వాతావరణం ఇచ్చింది. ప్రతి ఊరు, ప్రతి గల్లీ కూడా సంబరాల్లో మునిగిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకు ఆ సంబరాలు మీరు కనుక చూస్తుంటే బాబ్బా ఏ కొత్త సంవత్సరం వచ్చిందో అనిపిస్తుంది. అటువంటి క్షణాలు మాట. సో అటువంటి క్షణాలకు సంబంధించి అందించిన టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. విశ్వ విజేతలకు 125 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. టీమిండియాపై కాసుల వర్షం కురిపించింది బీసీసీఐ. ఎక్స్లో ప్రకటించారు బీసీసీఐ సెక్రటరీ జైషా. వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే 6 రెట్లు ఎక్కువ. టీమిండియాకు వచ్చిన ప్రైజ్ మనీ 20.5 కోట్లు అయితే బీసీసీఐ నజరానా 125 కోట్లు. టీమిండియా ఆటగాళ్లపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.